మంగళగిరి ఆర్టీసీ డిపో ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యాన నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు అన్నవరపు ప్రభాకర్, చిన్ని సత్యనారాయణ, బడిసా సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల్ని ఇబ్బందులు పడుతున్న సందర్భంగా మరి ఏఐటీసీ తరఫున ఆంధ్రప్రదేశ్ ఏఐటీసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ వెంకట సుబ్బయ్య గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏడిగా ఏఐటీసీ పిలుపునిచ్చింది. ఏమిటంటే ఆర్టీసీలో విద్యుత్ బస్సులు ఆర్టీసీయే కొనుగోలు చేయాలి, ఆర్టీసీ కార్మికుల చేతనే ఆర్టీసీ బస్సులు రన్నింగ్ చేయాలని చెప్పి కోరుతూ మరి మనం ఈరోజు ధర్నా చేస్తాం. మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆర్టీసీని దశల వారీగా ప్రైవేట్ పరం చేయాలనుకుంటున్నాడు, దానికి చల్లదని చెప్తూ ఏఐటీసీగా మరి ఆర్టీసీ కార్మికులకి మద్దతుగా తెలియపరుస్తున్నాం. ఈ ధర్నాను ఉద్దేశించి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపుతూ ఉన్నాయి. మరి ఆర్టీసీలో కార్మికులు ఎంతో కష్టపడి ఈ ఆర్టీసీ వ్యవస్థని ఈ స్థాయికి తీసుకొచ్చాడు. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా వ్యవస్థలో మరి ప్రథమ స్థానం వహిస్తూ ఉంది. మరి ప్రయాణికుల్ని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతంలో సురక్షితంగా చేరవేసే ఆర్గనైజేషన్ ఏదో ఉందంటే ఆర్టీసీ కానీ మనం చెప్పుకోవచ్చు. ఈ కేవలం ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్ని ఒక ప్రైవేట్ శక్తులతో మాట్లాడుకొని దీన్ని మొత్తం కూడా 2030 నాటికి ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం అనేది కుట్ర పన్నుతూ ఉన్నది. దయచేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, గౌరవంగా చెప్తూ ఉన్నాం ప్రభుత్వానికి. ప్రజల కష్టంతో కార్మికుల కష్టంతో ఇంత ఎత్తు ఎదిగినటువంటి ఆర్టీసీ వ్యవస్థని నిర్వీర్యం చేయడానికి, ఈ కార్మికులకు భద్రత లేకుండా చేయడం కోసం, అట్లాగే పదోన్నతులు కల్పించడానికి బదులుగా వీరిని మొత్తాన్ని కూడా శాశ్వత ఉద్యోగాల నుంచి పర్మనెంట్ కాంట్రాక్టు ప్రైవేటు ఉద్యోగులుగా మార్చడం కోసం కుట్ర పన్నుతోనే చెబుతూ ఉన్నాం. మరి ముఖ్యమైనటువంటి ఎక్కువ లాభసాటిగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఆర్టీసీ డిపోల్ని అటు తిరుపతి కానీ, గుంటూరు కానీ, విజయవాడ కానీ తదితర డిపోల నుంచి ఇప్పటికే 7 డిపోల్ని ప్రైవేటానికి అప్పగించడం జరిగింది. మరి భవిష్యత్తులో మరిన్ని డిపోలు తీసుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికీ 750 మరి విద్యుత్ బస్సులు వచ్చినాయి. మేమైతే ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి మరో 3 నెలల్లో 1450 బస్సులు కూడా మన ఆంధ్రప్రదేశ్ చేరబోతూ ఉన్నాయి. మేము ఇప్పటికి కూడా చెబుతూ ఉన్నాం, అభివృద్ధికి అయితే మేము ఆటంకం కలిగించాం. అభివృద్ధి పేరుతో ఉన్న కార్మికులను రోడ్డు మీద పడేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోం. ఇది ఏపీఎస్ఆర్టీసీలో నెలకొన్న సమస్యల మీద మా యొక్క ఆర్టీసీ కార్మికులంతా కలిసి నాయకులు రాష్ట్ర కమిటీ అంతా జేఏసీగా ఏర్పడి అనేక ఉద్యమాలు దశల వారీగా చేస్తూ వస్తున్నారు. ఈ ఆర్టీసీలోని స్త్రీశక్తి పథకం నిర్మాణాత్మకంగా వీటి యొక్క ఖాళీలు భర్తీ చేయకుండానే ఈ యొక్క వ్యవస్థను అలాగే నడుపుతూ ఉన్నారు. మరియు ప్రైవేటీకరణ పేరుతో ఆర్టీసీలోకి విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టడం జరుగుతుంది. పైన అధికారులు కానీ, యాజమాన్యం కానీ, ప్రభుత్వాలు కానీ చెప్పటం మేము ప్రైవేటు పరం చేయట్లేదు, కేవలం లీజుకి ఇస్తున్నామని చెబుతున్నారు. కానీ దాని వెనక చాలా కుట్ర దాగి ఉంది. ప్రైవేటు పరం చేయకుండానే విద్యుత్ బస్సులని ఆర్టీసీ వాళ్ళే నిర్వహించేటట్టు స్టాఫ్ని 10,000 మంది సిబ్బందితో 4,000 మంది విద్యుత్ బస్సులతోనూ ఆర్టీసీ నిర్వహించి ఈ యొక్క సంస్థను కాపాడాలని మా యొక్క రాష్ట్ర నాయకులు జేఏసీగా ఏర్పడి అనేక ఉద్యమాలు కార్యాచరణ చేస్తూ ఉన్నారు. ఆ యొక్క భాగంగాను ఈరోజు రాష్ట్ర ఏఐటీసీ వారు పిలుపు మేరకు మాకు మద్దతు తెలియజేస్తూ మా యొక్క